యేసుప్రభు ఎవరికి మేలు చేస్తాడు? ఆయన మంచితనం ఎవరికి కనపరుస్తాడంటే, ఇదిగో బైబిల్లో మనం కీర్తన గ్రంథంలో చూస్తున్నాము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని దేవుడు చెప్తున్నాడు. మరి నీవు అనుకుంటున్నావేమో, నేను దేవునికి భయపడుతున్నాను కానీ నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో నాకు సంతోషం లేదు, నా జీవితంలో నాకు ఆశీర్వాదం లేదు అని నువ్వు భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, వెరసిపోతున్నావేమో, ఆ వెయిటింగ్ పీరియడ్లోనే నువ్వు ఇబ్బంది పడిపోతున్నావేమో, ఇంకా నాకు జరగదేమోలే అని నువ్వు డిప్రెషన్లోకి, డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను నీ కొరకు మేలు దాచి ఉంచాను, అది బహు గొప్పగా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నేను భయభక్తులు కలిగి ఉన్నాను కదా, దేవుడు నాకు ఇంకా ఏమి చేయలేదంటే దేవుడు అంటాడు, నేను నీకు నా మంచితనం అంతే కనపరుస్తాను, తప్పక నీ జీవితంలో మేలు చేస్తాను. అది ఎలాంటి మేలు అంటే, ఈ గొప్ప మేలు అంటే ఆయన మన కొరకు దాచి ఉంచుతాడంట మేలు. నువ్వు ఎంత కాలం అయితే, ఎంత శ్రమ అయితే పడతావో ఆ శ్రమకు తగ్గ రెట్టింపు ఫలితం దేవుడు మన కొరకు దాచి ఉంచుతాడు. తన అనుకూల సమయంలో, తన మంచి సమయంలో ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు. మరి నరుల ఎదుట ఆయన్ని మనం ఆశ్రయిస్తే మరి ఎంతో గొప్ప మేలు చేస్తాడంట దేవుడు మనకి. మనం చూడండి, చాలా మంది ఫలానా వారి కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తారు, ఇతరుల కోసం దేవుణ్ణి వారి నోటితో ఒప్పుకోరు. అమ్మో, ఈయన పెద్ద ఆఫీసర్, పెద్ద విఐపి, పెద్ద పొలిటీషియన్, ఈయన ముందు నేను యేసుప్రభు పేరు ఎత్తాను, నేను యేసుప్రభు బిడ్డని అని వీళ్ళకి తెలిసిందో ఇంకా వాళ్ళు నాకు మేలు చేయరు, నన్ను దగ్గరకు రానివ్వరు, నాకు ఏ మేలు వాళ్ళ ద్వారా నాకు ఉండదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఇతరుల దగ్గర నా నామాన్ని ఒప్పుకుంటావో అప్పుడు నేను నిన్ను ఒప్పుకుంటాను, గొప్ప మేలు నేను నీకు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి మనం చూడండి, ఒక ఎల్ఐసి లేకపోతే ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి, మన ధనాన్ని దాచుతాయి. మనం కట్టిన ధనాన్ని దాచి ఇంకా దానికి రెట్టింపు యాడ్ చేసి మనకి ఇస్తూ ఉంటాయి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, వెయిటింగ్ పీరియడ్ తర్వాత. మరి అట్లనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఓపిక పడితే, నువ్వు నిజంగా నా నామాన్ని ఒప్పుకుంటే రెట్టింపు ఫలితాన్ని, రెట్టింపు ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి అట్లనే ఆ మనుషుల యొక్క కపటోపాయములు నిన్ను అంటకున్న దేవుడు కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. మరి ఎప్పుడైతే నరుల దగ్గర నువ్వు దేవుడి నామాన్ని ఒప్పుకుంటావో, ఆయన మహిమను నువ్వు కనపరుస్తావో, నేను ఆయన బిడ్డని, ఆయన తప్ప వేరొక దేవుడు నాకు లేడు, ఎవ్వరు నన్ను ఏమన్నా, ఏ పరిస్థితి అయినా నేను దేవుణ్ణే నేను సేవిస్తానని నువ్వు భీష్మించి కూర్చున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నీ మీద కపటోపాయములు చేస్తారు, చేయరని నేను చెప్పట్లేదు, వారు నిన్ను ఎలా తొలగిద్దామా, నీ ఉద్యోగం నుంచి ఎలా తొలగిద్దామా, నిన్ను ఎలా నాశనకరమైన గుంటలోనికి నిన్ను నడిపిద్దామా, ఎలా నిన్ను ప్రక్కకి తోసివేద్దామా అనే ఆలోచనలు వారు ఉంటారు. కానీ అవి ఏవి నిన్ను అంటవని దేవుడు చెప్తున్నాడు. వారి ఆలోచన చేయొచ్చు, మరి దేవుడు అంటున్నాడు, వారి వాక్కు వల్ల కూడా నువ్వు బాధపడవు, వారి మాటల వల్ల కూడా నీకు బాధ కలుగదు, అట్లు నేను నా గుడారంలో నిన్ను దాచిపెడతానని దేవుడు చెప్తున్నాడు. వారి చేతులు చేయలేక నిన్ను మాటలు అంటున్నారేమో అనేక రీతిలుగా, ఇదిగో దేవుడు బిడ్డ వచ్చాడంట, ఇదిగో ప్రార్థనలు చేసేస్తాడంట, ఇదిగో ఇతని వల్ల లోకం మారిపోతుందంట, ఇతనికి వెలుగు వచ్చేసిందంట, అందరికీ ఏదో వెలుగు తెచ్చేస్తాడంట అని చెప్పేసి నీ మీద రకరకాల నిన్ను నొప్పించే మాటలు, నిన్ను బాధించే మాటలు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఒరిగేదేం లేదులే అని చెప్పేసి నిన్ను బాధించడం, నీ కుటుంబ సభ్యులే నువ్వు ప్రార్థన చేస్తే ఏంటి ఉపయోగం, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎవరికి ఉపయోగం, దేనికి అని చెప్పేసి నీ మీద గొడవలు పడచ్చు, నిన్ను బాధించవచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఆ నొప్పి కూడా ఇక నేను నీకు కలుగచేయను, అటువంటి వాటన్నిటి నుంచి నేను నిన్ను దూరం పెడతాను, కనుక నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండు, భయము నొంది పాపం చేయకుండా ఉండని దేవుడు చెప్తున్నాడు. మరి మన హృదయంలో మన భయం ఉంటే, మన గుండెల్లో భయం ఉంటే మనం ఏం చేయమంట, పాపం చేయం. ఇప్పుడు ఒక బస్సు వెళ్తుంది అనుకోండి రోడ్ మీద, మనం దాని ఎదురుకెళ్తే చచ్చిపోతాం, మనకు దెబ్బ తగులుతుంది, యాక్సిడెంట్ అవుతుందే కదండి, మనం దాని దగ్గరికి వెళ్ళాం. ఎందుకు, అది మనకి ప్రాణహాని కలుగజేస్తుందని తెలుసు, దాని దగ్గరికి వెళ్ళాం. మరి పాపం విషయంలో కూడా అంతే, సాతాను నీ కొరకు పొంచి ఉన్నాడు, నువ్వు ఎప్పుడెప్పుడు పాపంలో పడిపోతావో, పాపం చేస్తావో నిన్ను పట్టుకుందామని అతను పొంచి ఉన్నాడు. మరి
నువ్వు భయమునంది పాపం చేయకూడదు. నీ ఒంట్లో భయం ఉంటే నువ్వు పాపం చెయ్యవు. మరి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించాలి. దేవా, నీ అందు భయభక్తులు కలిగిన హృదయం నాకు దయచేదేవా. నువ్వు నా కొరకు మేలు దాచి ఉంచావు, అది నాకు దయచేదేవా. నీ మంచితనం అంతే నా జీవితంలో కనపరచుదేవా. నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనుషుల చేతిలో నువ్వు పడకుండా, వారి మాటలు నీకు నొప్పి కలగకుండా దేవుడు చేసి ఆయన గుడారంలో నిన్ను దాచుతాడు. ఆయన నీకు గొప్ప మేలు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.